ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు మే 12వ తారీఖు పౌర్ణమి రోజున ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి. మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ చిన్న పదార్థం మీరు మే 12వ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహించని విధంగా ఫలితాలు కూడా సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు. అయితే ఈ మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా మే 12వ తేదీ ఉదయం లేవడంతోనే మీరు తినవలసినటువంటి ఆ చిన్న పదార్థం ఏంటి, ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులండి. కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటి అంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. ఈ రాశి వారి యొక్క ఆలోచనలు కానివ్వండి స్థిరంగానే ఉండవు, నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అంటే ఇతరుల వీరికి సమస్యను సృష్టించాల్సిన అవసరం అయితే లేదు. వీరి కోపం కారణంగానే అనేక రకాల సమస్యను కొని తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యత ఉంటారు. మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు. మీ మనస్తత్వాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వాన్ని మేషరాశి వ్యక్తులు కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితం గమనించినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి. ఒక సమస్య పరిష్కారం కనుక్కునేలేపే ఇంకొక సమస్య ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా వీళ్ళు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు. అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ వచ్చారు. ఈ చిన్న పని చేయండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు కలుగుతాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలే ఉండవు, కానీ ఆర్థికంగా ఎంతో మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతతే ఉండదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇది మానసిక మిమ్మల్ని ఎంతోగానో బాధకి లోను చేస్తూ ఉంటాయి. అలాగే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే, లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే, వ్యాపార జీవితంలో ఉన్నా సరే, మీ పైన ఉన్న పై అధికారులతో ఉన్న వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కూడా కావచ్చు, మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు మానసికంగా ప్రశాంతత లేకుండా ఉంటున్నారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచివారిని ఆదరించవలసిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే పరాస్త్రీ వల్ల కూడా ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే మీకు మీ జీవితంలో మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే గనక ఈ చిన్న పని చెయ్యండి, ఖచ్చితంగా పురోగతి చూస్తారు. ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకి సరిపోతుంది. ఏ మాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు. మీ సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారు కానీ మీ కోరిక తీరడం లేదు. వీటన్నిటికి కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడమే. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పవచ్చు కూడా. ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి డబ్బు లేనిది ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. కాబట్టి ఆ డబ్బు సంపాదించడం కోసం ప్రతి మనిషి ప్రతి క్షణం ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉంటాడు. అయితే మీకు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా?
ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకే ఈ సమయంలో లభించబోతుంది. ఈ మే నెల 12 అనగా పౌర్ణమి రోజున మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే శ్రీ లక్ష్మీదేవి యొక్క తన కృప కటాక్షాలు మీ పైన కురిపించడానికి కూడా ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది. కాబట్టి మీరు గనక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని మీరు గడపగలుగుతారు. అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే గనక మే 12వ తేదీ అనగా పౌర్ణమి రోజు కాస్త ముందుగా లేవండి. ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే లేవండి. ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి. అంటే సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క కృప కటాక్షాలు ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఆ తర్వాత ఖచ్చితంగా పూజ మందిరాన్ని శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పటం ముందు నేతి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత అలాగే ఎర్రపు రంగు పుష్పాలను కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచిన తర్వాత మీ వంటగదిలోకి వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక మే 12వ తేదీ అనగా పౌర్ణమి రోజు మీరు బెల్లం ముక్క అంటే బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనదండి. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాలలో మనం బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు. అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన పదార్థం కూడా. అలాగే తీపి పదార్థం కూడా. అంటే మన జీవితంలో ఉన్నటువంటి చెడు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను ఇస్తుంది కాబట్టి. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా మీరు పెట్టి ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే మే 12వ తారీఖు అనగా పౌర్ణమి రోజున లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించగలుగుతుంది. కాబట్టి మీ శరీరంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇది వరకు మీరు పడుతున్న కష్టాలన్నిటి నుండి మిమ్ము విముక్తురాలు చేయాలని కోరుకుంటుంది. కాబట్టి అటువంటి సందర్భాలలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఈ వీడియోలో చెప్పినట్టు విధంగా మీరు ఖచ్చితంగా విల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు నేతితో దీపం వెలిగించి అలాగే దేవి పటం ముందు బెల్లం ముక్కను పెట్టేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే పొందుతారండి. మీ జీవితంలో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల పొందుతారు. అలాగే ఉద్యోగుల జీవితంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఈ విధంగా కనుక మీ జీవితంలో మీరు ఏ కోరికనైనా బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు అప్పుల ఊబి నుంచి బయటపడి ఖచ్చితంగా మీకు మీ జీవితంలో సకల శుభాలు పొందగలుగుతారు. ఒకరి దగ్గర చేయి చాచి స్థితి నుండి కూడా ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు వస్తారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో పెద్ద కల్లోలం 3 అతిపెద్ద శుభవార్తలు అయితే జరగబోతున్నాయని మరి అవేంటి వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడండి. లేదంటే చాలా నష్టపోతారు. మరి మేషరాశి వారి యొక్క జీవితంలో కల్లోలం సృష్టించే ఆ యొక్క పెద్ద సంఘటనలు ఏంటి? మరి వాటి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీరు సమస్య నుంచి ఎలా బయటపడతారు? ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మేషరాశి వారు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీకు తెలిసిన మేషరాశి వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదలగారుగా ఉంటారు. ఎవరికి తల వంచరు. ఈ రాశివారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు. మేషరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా వెదికే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలోనైనా సరే వీరే నాయకులుగా ఉంటారు కూడా. అందరి వల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడుతూ ఉంటాయని కూడా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని
పూర్తిగా సాల్వ్ చేసుకుంటారు ఈ మేషరాశి వ్యక్తులు. అలాంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతూ ఉంటారు. అలాగే ఎక్కువ ఆత్మ అభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. ఇకపోతే మేషరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శన అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఓటమిని యాక్సెప్ట్ చేయరు, అంటే ఓటమిని ఒప్పుకోరు. అలాగే ఏ విషయంలో అయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడు విజయప్రదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ మేషరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సంపాదించాలన్న తపనతో నిరంతరం కూడా కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఆర్థిక విషయాలలో పేరును సంపాదిస్తారు. వీరు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవాలని ముద్ర పడుతుంది. అయినా కూడా సరే ఎవరైనా ఈ వ్యక్తులు మేషరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. తన నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే మీరు అస్సలు ఏ మాత్రం కూడా కేర్ చేయరు. అలాగే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన 100% నిజమవుతుంది. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, స్త్రీల వలన ఎక్కువగా మోసపోవడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతోనే సుఖాలు వీరు ఎత్తుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కూడా కురిపిస్తాయి. ఎంతటి పనైనా సరే సాధించగలం విశ్వాసం వీరికి సొంతమని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగాల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్నత సృష్టిమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తూ ఉంటుంది. కానీ కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. సొంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు ఈ మేషరాశి వ్యక్తులు. అలాగే రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాలు వారికి దూరం అవుతాయి. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులు దూరం చేసుకుంటూ ఉంటారు. తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే వాళ్ళ స్వయం నిర్ణయాన్ని, అధికారాన్ని కోరుకుంటూ ఉంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశిస్తారు. మీరు ఏ పని అప్పగించినా సరే చాలా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఈ మేషరాశి జాతకులు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో అయినా సరే ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు కూడా. మేషరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి తొందరలోనే శాంతిస్తారు. ఇది వారికి నష్టాధికంగా మారుతూ ఉంటుంది. దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు కూడా. ఇతరుల బాధ్యతను తమ నెత్తిన పెట్టుకొని చిరుకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరి అభిమానం అభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇకపోతే మేషరాశి వారి యొక్క జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదండి, 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని. వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి, లేదంటే మీరే చాలా నష్టపోయే అవకాశం కూడా కనపడుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశి వారిపైన ఎఫెక్టివ్ అనేది చూపిస్తుంది. అయితే ప్రజెంట్ అనేది ఈ మేషరాశి వారి యొక్క ప్రతికూల ప్రభావం చూపించబోతుంది. అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే మేషరాశి వారి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది? ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ జాతకుల యొక్క నష్టపోయే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో ఆర్థిక బాధ్యతలు కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు. పనితీరు మందగిస్తుంది. ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు. వర్తక వ్యాపారాలు చేసేవారికి పెద్దగా లాభాలు కూడా పొందలేరు. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు ఆశించిన వారు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా పొందలేరు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. కొత్త వ్యాపారం చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలనుకుంటే కూడా విపరీతమైన కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటూ ఉంటారు కూడా. ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబం వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది. మీరు పనిచేసే చోట బెటర్
అని చూపించలేకపోతూ ఉంటారు కూడా. సమస్యను ఫేస్ చేసుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతూ ఉంటుంది. అలానే భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు బాగోదు. మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి అసలు కలిసి రాదని కూడా చెప్పాలి. వ్యాపార భాగస్వామ్యతో వివాదాలు చోటు చేసుకోబోతున్నాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు. అలానే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ఏ పని చేసినా కూడా ఆటంకాలు, పని జాప్యం జరగబోతుంది. ఇక ఈ సమయంలో కెరీర్ అంతా మంచిగా ఉండదు. మీకు పనిచేసే చోట ఎక్కడైతే పని చేస్తారో అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ నిరాశకంగా ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతూ ఉంటుంది అని జ్యోతిష పండితులు చెప్తున్నారండి. ఉద్యోగాలు చేసే వారికి అకస్మాత్తుగా ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి, ప్రెజర్ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఇకపోతే మేషరాశి వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటనలు విషయానికి వస్తే వ్యక్తులు మీకు నష్టం జరిగే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ కాలంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరు ఆలోచించి ఒక సరైన నిర్ణయానికి రండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టండి. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటికి వెళ్ళకండి. అదేవిధంగా మేషరాశి వ్యక్తులకు గుండె ధైర్యం జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, రాబోయే రోజులు ఆస్తి పోగొట్టుకునే అవకాశం కూడా కనపడుతుందండి. ఇది కాస్త టెన్షన్ పెంచే విషయమే అయినా సరే ఇదే జరగబోతుందని చెప్పవచ్చు. ఇదే అందరికీ కాదండి, కొంతమంది మేషరాశి వ్యక్తులకు మాత్రమే ఉంటుంది అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదాలో కనుక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ కూడా కనపడుతుంది. కాబట్టి మేషరాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బు మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి మీరు ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంది అంటే, మీ డబ్బు చోరీకి గురవుతూ ఉండొచ్చు లేదా పరువులు పోవచ్చు. మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. మీ చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి. ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే కనుక డబ్బును తీసుకుని వెళ్ళి వెంటనే బ్యాంకులో పెట్టేయండి. లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ఎటువంటి లాభం అయితే లేదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలలో మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క జీవితంలో కల్లోలా సృష్టించే అది పెద్ద సంఘటనలు ఏంటో, వాటి నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలు మీరు ఈరోజు మన అన్నింటినీ కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మేషరాశి జాతకులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.